మహాభారతము ఉద్యోగ పర్వము ప్రథమ శ్వాసము. ఇంద్రుడు శచీదేవితో ఇలా అన్నాడు: నహుషుడు నాకన్నా బలవంతుడు. అతనికి దేవతలు మునులు తమ తమ శక్తులు అర్పించారు కాబట్టి అతడు అజేయుడు. శత్రు అజేయుడు అయినప్పుడు కొంతకాలం వేచి ఉండడం రాజనీతి. అతనికి నీ మీద మోహం కలిగింది, దానిని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. నీవు అతనితో సఖ్యం నటించి నీవు నన్ను ఎలాగైనా పొందాలి అనుకుంటే మునివర్గ వాహనము మీద నా దగ్గరకు రమ్ము అని చెప్పు. దానితో అతని పని అయిపోతుంది అని చెప్పాడు. అలాగే అని నాదుని వద్ద నుండి సెలవు తీసుకొని అమరావతికి వచ్చేసింది శశిదేవి. మరల నహుషుడు శచీదేవి వద్దకు వచ్చి తన కోరికను తీర్చమని అడిగాడు. మహేంద్ర, నేను నీ పెట్టిన గడువుకు ఇంకా కొంచెం సమయం మిగిలి ఉన్నది. ఆ గడువు తీరగానే నేను నిన్ను వరిస్తాను. కాని నీవు నా వద్ద మహాముని వాహనుడుగా రావలెను. అది నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. నీవు అనన్య సామాన్యమైన మహాముని వాహనము మీద వస్తుంటే నీ తేజము మరింత వర్ధిల్లుతుంది అని పలికింది శశిదేవి. మోహావేశంలో ఉన్న నహుషుడు శచీదేవి కోరికలోని ఆంతర్యము గ్రహించలేక గర్వంతో పొంగిపోయి ఉచితానుచితాలు మరిచి, అవును శచీదేవి, నాకు దక్క మరొకరికి అలాంటి వాహన యోగం లభ్యం కాదు. నీవు కోరినట్టు సప్త ఋషులు నా అందములా పల్లకి మోస్తూ ఉంటే నేను నీ వద్దకు వస్తాను అని శచీదేవి వద్ద నుండి వెళ్ళిపోయాడు. వెంటనే మునులను పిలిపించాడు. మూర్ఖత్వముతో వారిని తన వాహనముగా చేసుకొని తిరుగుతున్నాడు. శచీదేవి బృహస్పతి వద్దకు పోయి, గురుదేవ, నహుషునికి నేను పెట్టిన గడువు అయిపోవచ్చింది. నా నాదుని నన్ను రక్షించండి అని అడిగింది. శచీదేవి, నీకు ఎలాంటి ఆపద కలగదు. అతని మునివాహనము వలననే అతను తన శక్తులన్నీ కోల్పోతాడు. భయపడవలదు అని పలికాడు. తరువాత బృహస్పతి అగ్నిని ఆహ్వానించాడు. అతనిని దేవేంద్రుడు ఎక్కడ ఉన్నాడో వెతకమని చెప్పాడు. అగ్నిదేవుడు ఒక స్త్రీ రూపంలో మనోవేగంతో సర్వదిక్కులు, భూమి, అంతరిక్షము, కొండలు, అడవులు అన్ని వెతికాడు. ఎక్కడా దేవేంద్రుడు కనపడలేదు. అదే విషయం బృహస్పతికి తెలిపాడు. దేవగురువు, నేను అన్ని చోట్ల వెతికాను, కానీ నాకు జలప్రవేశము అసాధ్యము. సృష్టి క్రమంలో నీటి నుండి అగ్ని, బ్రాహ్మణుల నుండి క్షత్రియులు, రాళ్ల నుండి లోకములు పుట్టాయి. ఆ ప్రకారము పుట్టిన వాటికి తమ తమ ప్రతాపము ఎక్కడనైనా చెల్లుతుంది, కాని వాటి జన్మస్థానముల యందు చెల్లదు. కాబట్టి నాకు జలప్రవేశము నిషిద్ధము అని పలికాడు. దానికి బృహస్పతి, అగ్నిదేవ, నీకు సకలమైన చరాచరములలో ప్రవేశము గలదు. నీవు చొరరాని చోటు లేదు. నేను నీటిలో ప్రవేశించే అర్హత కల్పిస్తున్నాను. నీవు సకల జలరాశులలో మహేంద్రుని వెతుకుము అని అన్నాడు. బృహస్పతి మాట ప్రకారం అగ్నిదేవుడు అన్ని జలరాశులలో వెతికి తుదకు తామర తోడులో ఉన్న ఇంద్రుని చూసి అతని గురించి బృహస్పతికి చెప్పాడు. వెంటనే బృహస్పతి ఇంద్రుని వద్దకు వెళ్ళాడు. ఇంద్ర, నీవు ఏమి తప్పు చేయలేదు. అసలు వృత్రాసుర వధ ఎలా పాపమో చెప్పు అని అడిగాడు. నీవు అనవసరంగా నీ పదవి త్యజించావు. మేము ఆ పరిస్థితులలో వేరే మార్గము లేక నహుషునికి ఇంద్ర పదవి కట్టబెట్టాము. అతను మా అంశాలతో మదమెక్కి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తనను మోయడానికి మునివర్గమును వినియోగించాడు. అతడిని పదవి భ్రష్టుడిని చేయడానికి ఇదే మంచి సమయము. నాడు విష్ణువు ఆదేశానుసారము నీవు అశ్వమేధ యాగములు చేసి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందావు. అప్పుడు నహుషుడు నిష్కల్మషుడు. అందువలన నీవు తిరిగి నీ ఇంద్ర పదవి పొందలేకపోయావు. నహుషుడు మహామునులను అవమానపరిచి తన తేజమును కోల్పోయాడు. కాబట్టి అతని నీవు జయించి తిరిగి నీ ఇంద్ర పదవిని పొందుము. ఇంతలో ఇంద్రుడు ఉన్న చోటు తెలిసి యముడు
వర్ణుడు, కుబేరుడు, చంద్రుడు కూడా అక్కడకు వచ్చారు. వారందరిని చూసి ఇంద్రుడు సంతోషించాడు. నహుషుని గెలిచే ఉపాయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో అగస్త్యుడు అనే మహాముని అక్కడకు వచ్చి, ఇంద్ర, నహుషుడు పదవీ భ్రష్టుడయ్యాడు. నీవు ఇంకా నీ ఇంద్రసింహాసనం స్వీకరించవచ్చు అని పలికాడు. ఇంద్రుడు అగస్త్యునికి నమస్కరించి నహుషుడు ఏ ప్రకారం పదవి భ్రష్టుడయ్యాడో తెలుపమని కోరాడు. అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు. మునులందరూ అతని వాహనమును మోస్తూ చాలా బాధలు పడుతున్నారు. ఒకరోజు నహుషుడు ఆ బ్రాహ్మణులతో ఇష్టాగోష్ఠి సలుపుతున్నాడు. అప్పుడు అతనిని ఋషులు ఇలా అడిగారు, బ్రాహ్మణములైన మంత్రములు గో సంప్రోక్షణమునందు చెప్పబడి ఉన్నవి, అవి నీకు ప్రమాణభూతములా అని అడగగా నహుషుడు మదాతిశయము చేత అవి తనకు ప్రమాణములు కావు అని అన్నాడు. అతని మాటలకు నేను అడ్డు చెప్పాను. పూర్వాచార్యుల చేత అభినందితము అయిన మాటలను నిందించుట అజ్ఞానము అని అతనితో అన్నాను. దానికి నహుషుడు కోపించి నా తల మీద తన్నాడు. దానితో అతను తన పుణ్యమును తేజస్సును కోల్పోయాడు. అప్పుడు నేను, నహుష, నీవు మహామునులను వాహనములుగా చేసుకుని వారిని అవమానించావు. వారు గౌరవించు మంత్రములను ప్రమాణములు కాదని అన్నావు. అదియును కాక నన్ను అవమానించావు. కావున నీవు తక్షణమే ఇంద్ర పదవిని కోల్పోదువు కాక చాలా సంవత్సరములు భూలోకమున సర్పరూపమున పడి ఉండుము అని శపించాను. నహుషుని ప్రార్థనతో అతనిని అనుగ్రహించాను. అతని వంశజుడు యుధిష్ఠర నామధేయుడు అయిన ఒక సత్పురుషుని చూసిన అతని పాపములు తీరి అతడికి పుణ్యలోకములు ప్రాప్తించును అని అనుగ్రహించాను. కాబట్టి నహుషుడు ఇంద్ర పదవి భ్రష్టుడైనాడు అని చెప్పాడు. ఇంద్రుడు అగస్త్యుని పూజించాడు. అమరావతి అంతా అక్కడకు తరలి వచ్చింది. ఇంద్రుని అభినందించింది. వారితో కూడి ఇంద్రుడు అమరావతికి పోయి తిరిగి ఇంద్ర పదవిని అధిష్ఠించి శచీదేవితో సుఖంగా ఉన్నాడు. కాబట్టి ధర్మజ, తన అధికారానికి భంగం కలిగినప్పుడు ఎంతటి వాడైనా అనుభవించక తప్పదు. ఇంద్రుడి లాంటి వాడే అజ్ఞాతవాసం అనుభవించాడు. కాబట్టి మీరు అనుభవించిన కష్టములకు దుఃఖపడవలసిన పని లేదు. దుర్వర్తనుడైన సుయోధనుడు కూడా ఆ నహుషుని వలె నశిస్తాడు. ధర్మరాజు కూడా ఇంద్రుని వలె తిరిగి తన పూర్వ వైభవమును రాజ్యాధికారమును పొందుతాడు అని పలికాడు. శల్యుడు హస్తినాపురమునకు ప్రయాణమయ్యాడు. ధర్మరాజు శల్యునికి యుద్ధంలో కర్ణుని నిరుత్సాహపరచడం గురించి గుర్తు చేశాడు. శల్యుడు తన సేనలతో హస్తినాపురమునకు ప్రయాణమయ్యాడు. సాత్యకి ఒక అక్షోహిణి సేనతో పాండవుల వద్దకు వచ్చాడు. ఒక అక్షోహిణి అనగా 21,870 రథాలు. అదే సంఖ్యలో ఏనుగులు 65,610, గుర్రములు 10,09,350, కాల్బలము. సేకరణ తిథి దేవస్థాన భారత ప్రచురణ నుండి. చేది దేశాధీశుడు దుష్టకేతుడు, జరాసంధ కుమారుడు సహదేవుడు ఒక్కొక్క అక్షోహిణి సేనతో వచ్చి కలిశారు. కేకయ రాజులు 5 కూడా ఒక్కొక్క అక్షోహిణి సేనతో వచ్చారు. ద్రుపద మహారాజు తన కుమారులతో కూడా కలిసి ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చాడు. పర్వత ప్రాంత రాజు కూడా ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చాడు. విరాటుడు తన సైన్యంతో వచ్చి పాండవులను కలిశాడు. పాండ్యరాజు ఒక అక్షోహిణి సైన్యంతో వచ్చాడు. ఈ ప్రకారంగా పాండవ సైన్యము 7 అక్షోహిణుల సైన్యము అయినది. అక్కడ సుయోధనుడు కూడా తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తం చేస్తున్నాడు. భగవద్దత్తుడు ఒక అక్షోహిణితోనూ, భూరిశ్రవుడు, శల్యుడు ఒక్కొక్క అక్షోహిణితోనూ, కాంబోజరాజు సుదక్షిణుడు ఒక్కొక్క అక్షోహిణితోనూ, సింధురాజు జయద్రథుడు ఒక అక్షోహిణి సైన్యముతోనూ, మహిష్మతిపతి నీలుడు ఒక అక్షోహిణితోనూ, యాదవ వీరుడు కృతవర్మ, అవంతి రాజులు విందాను విందులు ఒక్కొక్క అక్షోహిణితో వివిధ దేశముల నుండి వచ్చిన సైన్యము మరొక 3 అక్షోహిణులు, మొత్తం 11 అక్షోహిణుల సైన్యము కౌరవుల పక్షాన యుద్ధమునకు సన్నద్ధమైనది. ద్రుపద మహారాజు పంపిన పురోహితుడు హస్తినాపురము చేరుకున్నాడు.
ధృతరాష్ట్రుని, భీష్ముని, ద్రోణుని, కృపాచార్యుని, విదురుని కలుసుకున్నాడు. తర్వాత సుయోధనుని కలుసుకున్నాడు. మరునాడు ధృతరాష్ట్రుని సభలో సభికులను చూసి ఇలా పలికాడు: ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు, వారి కుమారులు కౌరవులు, పాండవులు, వారికి తమ తమ తండ్రులు సంపాదించిన రాజ్యము మీద వారసత్వం హక్కు ఉండటం న్యాయసమ్మతము, అది ఉచితము అని మీకు అందరకు తెలుసు. గత చరిత్ర అంతా మీకు తెలుసును కాబట్టి పాండవులను చంపడానికి చేసిన ప్రయత్నాలు, వాటి నుండి వారు ఎలా బయటపడినది మీకందరకు తెలుసు. పాండవులు తమ బాహుబలంతో రాజ్యము సంపాదించుకున్నారు. దానిని వంచనతో అపహరించిన సంగతి మీకందరికి తెలియను. వీటంతటికి తన సమ్మతిని తెలిపిన పెద్ద రాజును ఏమనగలము? ఒక స్త్రీని సభలోకి ఈడ్చి తెచ్చి ఆమె వలువలు ఒలిచిన విషయము, వారి రాజ్యము హరించడం, వారిని అడవులకు పంపడం ఎలా మరవగలము? ఇప్పుడు వారు అరణ్య అజ్ఞాతవాసములు ముగించుకున్నారు. వారికి రావలసిన రాజ్యభాగము కొరకు ఈ సంధి ప్రయత్నం చేస్తున్నాను. కౌరవ పాండవుల ప్రవర్తన ఎరిగిన మీరు ధృతరాష్ట్రునికి నచ్చ చెప్పడం మంచిది. పాండవులు కౌరవులతో వైరానికి ఇష్టపడరు అని చెప్పి పాండవులు బలహీనులు కారు. వారి సైన్యము 7 అక్షయునులు, మీ సైన్యము 11 అక్షయునులు అని అనుకుంటున్నారేమో. మహాబలవంతుడైన భీముడు సాహస వీరుడు. సాత్యకి 1000 అక్షయునుల సైన్యముతో సమానము. గాంధీవము ధరించిన అర్జునుని యుద్ధములో ఎదుర్కొనే వీరుడు ఎవరున్నారు? అన్నింటికీ మించి చతురోపాయ పారాయణుడు శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నాడు. ఇంకా వారికి కావలసినది ఏమున్నది? కాబట్టి పాండవులను ఈ సభకు పిలిపించి వారి రాజ్య భాగమును వారికి ఇచ్చి అందరూ కలిసి ఉండండి అని చెప్పి కూర్చున్నాడు. భీష్ముడు లేచి, పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఉండడం, వారు శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని అనుకోవడం చాలా అదృష్టం. మీ మాటలు వినడానికి కటువుగా ఉన్న అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. పాండవులు ఈ సభలో పడిన అవమానాలు, అరణ్య అజ్ఞాతవాస క్లేశములు అన్నీ ఈ లోకానికి తెలుసు. ఇంకా వారిని బాధ పెట్టడం మంచిది కాదు. కాబట్టి మీరు చెప్పినట్టు పాండవులను తన కుమారుల వలె ఆదరించి వారి రాజ్యభాగము వారికి ఇవ్వడం సముచితం. అలా కాని పక్షంలో అర్జునుని కోపాగ్నికి ఆహుతి కాక తప్పదు అందరము. ఆ మాటలకు కర్ణుడు లేచి, ఇది అందరికీ తెలిసిన విషయం, మాటి మాటికి ప్రస్తావించడం అనవసరం కదా. దుర్యోధనుని కొరకు శకుని జూదం ఆడాడు, రాజ్యం గెలుచుకున్నాడు. ధర్మపుత్రుడు ఓడిపోయాడు. ఇందులో తప్పు ఏమున్నది? అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేయకుండా ఇప్పుడు వచ్చి రాజ్యభాగము కోరడమే అసలు తప్పు. విరాటుని ద్రుపదుని సహాయము ఉంది కదా అని మా మీద దండెత్తితే దానికి భయపడి సుయోధనుడు సగం రాజ్యం ఇవ్వాలా? ఈ ప్రపంచంలో ఇలాంటి న్యాయం ఎక్కడైనా ఉందా అని అన్నాడు కర్ణుడు. దానికి భీష్ముడు బాధపడి, కర్ణ, ఏమిటి పెద్ద వీరుడి మాదిరి మాట్లాడుతున్నావు? విన్నవారు నవ్వుతారని కూడా చూడకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కొన్ని రోజుల క్రితం అర్జునుడు మనలను అందరినీ యుద్ధంలో గెలిచాడు. కానీ ఈరోజు ఈ సభలో నువ్వు అతనిని మాటలతో గెలుస్తున్నావు. అర్జునుడు ఆవులను విడిపించుకుపోవడానికి వచ్చినప్పుడు సుయోధనుడు నన్ను అడిగినప్పుడు నువ్వు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ అందరూ వింటూ ఉండగా నేను లెక్కలు వేసి పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి అయినవే అని నేను మీకు అందరకు తెలిసేటట్టు చెప్పాను. మరలా ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు వచ్చింది అని కోపంగా అడిగాడు. ధృతరాష్ట్రుడు భీష్ముని శాంతింపజేసి ద్రుపద పురోహితుని చూసి, విప్రోత్తమ, మీరు చెప్పినది అంతయు సముచితముగా ఉన్నవి. తగు విధంగా ఆలోచించి మేము కూడా ఒక సౌమ్యుని పాండవుల వద్దకు పంపి మా మనసులో మాట వారికి తెలియచేసేదము. మీరు వెళ్ళిరండి అని చెప్పాడు. ఆ విప్రునికి భూషణాంబరములు ఇచ్చి సత్కరించి పంపారు. ఆ విప్రుడు కూడా వెంటనే బయలుదేరి పాండవుల వద్దకు పోయి జరిగినది అంతా వివరంగా చెప్పాడు. తరువాత ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించాడు. అతడితో ఇలా అన్నాడు: సంజయ, పాండురాజు కుమారులు ఉపప్లావ్యంలో ఉన్నారు. నీవు వారి వద్దకు పోయి శ్రీకృష్ణుతో కూడా వారిని చూసి
వారితో ఈ విధముగా చెప్పుము. మొదట వారు అరణ్య అజ్ఞాతవాసములు పూర్తి చేసుకొని సంతోషముగా ఉన్నందుకు నా అభినందనలు తెలియచేయి. సుయోధనుడు కార్యములు తెలిసినవాడు కానందున ఇంతటి అనర్థము కలిగినది అని తెలుపుము. ధైర్యవంతులు పరాక్రమవంతులు అయిన పాండవులది ఏమి దోషము లేదని తెలుపుము. పాలు నీరు కలిసినట్లు అన్నదమ్ములు ఒకటిగా బ్రతకవలనని చెప్పుము. వారు కూడా తమ తండ్రికి చెందిన రాజ్యమును అనుభవించుటకు అర్హులని తెలుపుము. మనలను అసత్యవాదులని అన్యాయపరులని పాండవులు నమ్మరు, కాని ధర్మం తెలిసిన వాడు ధర్మజుడు ఉన్నాడు కదా. పాండవులకు వారి రాజ్యభాగము వారికి ఇవ్వకుండా ఉండలేము. ఈ సమయంలో మేము గర్వించి వారి రాజ్యభాగము వారికి ఈయకున్న కృష్ణుని సారథ్యంలో అర్జునుడు గాంధీవం ఎక్కుపెడితే ముల్లోకాలు సంక్షోభిస్తాయి. భీముని గదాయుద్ధం తలుచుకుంటేనే మనస్సు కంపిస్తుంది. ఇంకా నకుల సహదేవులు సామాన్యులు కారు, ద్రుపదుడు సామాన్యుడు కాడు, సాత్యకి తక్కువ కాడు. పాండ్యుడు, కేకేయ రాజు, వారి మిత్రులు ఎవరికి తీసిపోరు. వీరందరినీ గెలిచిన ధర్మజుని కోపాన్ని ఎదుర్కోవడం ఆ రుద్రునికైనా సాధ్యం కాదు. కాబట్టి నీవు ధర్మరాజు వద్దకు పోయి అతడు ఉన్న సభలో అతని తమ్ములు, బంధువులు, మిత్రులు వింటూ ఉండగా వారికి ప్రీతి కలిగేటట్టు మాట్లాడము. వారు మనతో స్నేహము పాటించి కోపం వదిలి యుద్ధం అనే మాట తలపెట్టకుండా శాంతి పాటించే విధంగా చెయ్యి వెళ్ళు అని పలికాడు. ధృతరాష్ట్రుడు పంపగా వెళ్ళిన సంజయుడు ఉపప్లావ్యం చేరాడు. ముందు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాడు. అక్కడ అర్జునునితో కూడి ఉన్న శ్రీకృష్ణుని కలుసుకొని భక్తితో నమస్కరించాడు. వారితో సంభాషించాడు. మరునాడు ధర్మరాజు నిండు సభలో కలుసుకున్నాడు. ధర్మజునకు నమస్కరించి అతనితో ఇలా అన్నాడు. ధర్మజ, నా అదృష్టవశమున నిన్ను చూడగలిగాను. మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి చాలా సంతోషించాడు. మీరు అందరి యోగక్షేమములు తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు అని అన్నాడు. దానికి ధర్మరాజు, మా పెదనాన్న ధృతరాష్ట్రుని కరుణ వలననే మేము ఈ మాదిరి సుఖంగా ఉన్నాము. ఆయన క్షేమములు కనుగొని రమ్మని మిమ్మల్ని పంపడం మాకు ఆనందంగా ఉంది. మా పెదనాన్నగారు క్షేమంగా ఉన్నారా? వారి పుత్రులు సుఖంగా ఉన్నారా? మనుమలు బాగున్నారా? వారి రాజ్యంలో జనం సుఖంగా ఉన్నారా? భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలు క్షేమంగా ఉన్నారా? కౌరవులు వారిని ఆదరిస్తున్నారా? కురు సామ్రాజ్యంలో బ్రాహ్మణులను ఆదరిస్తున్నారా? మేము ఆ రోజుల్లో ఇచ్చిన దానములు వర్ధిల్లుతున్నాయా? మా గురించి, మా పరాక్రమాల గురించి వారు ఎక్కడన్నా తలుచుకుంటున్నారా? దుర్యోధను ఇంటిలో కార్యానికి, ఖడ్గానికి కర్ణుని ఆర్యత్వము అంటే పెద్దరికము మాట సాగుతూ ఉందా అని ధర్మజుడు, సంజయ, మనము మధ్యస్థులము. అర్జునుని గాంధీవానికి ఎదిరించి నిలబడేవారు ఉన్నారా చెప్పు అని పరోక్షంగా యుద్ధమే వస్తే కౌరవులు గెలవలేరు అని చెప్పాడు ధర్మరాజు. ఆ మాటలు అర్థం చేసుకున్నాడు సంజయుడు. దానికి ధీటుగా తన వాదన వినిపించాడు. ధర్మజ, సుయోధనుని చుట్టూ అవినీతి పరులు, నీతిమంతులు, సత్య సంపన్నులు, దురహంకారులు, వివిధమైన ప్రవృత్తులు కలవారు ఉన్నారు. ఎవరి దోవ వారిది. ఒకరి మాట ఒకరు వినరు. కాబట్టి వారిని అనవలసిన పని లేదు. కాబట్టి నేను చెప్పేది విను. మరల మనసులో బాధపడుతున్నాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను నువ్వు పెద్ద మనసు చేసుకొని సహిస్తే బాగుంటుంది. నీవు అజాత శత్రువు అని లోకానికి తెలుసు. ప్రపంచంలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి బ్రాహ్మణులను సృష్టించాడు బ్రహ్మ. అలాంటి వారికి ఇచ్చిన దానములు ఎవరన్నా అపహరిస్తారా చెప్పు? పాండవులు శాంత స్వభావులు, పగవారికి కూడా హాని చెయ్యరు అని తలుసుకుంటూ ఉంటారు. ధర్మజ, నీవు, శ్రీకృష్ణుడు, నీ తమ్ములు, పెద్దలు ఉండగా నేను నీకు నిండు సభలో నాకు తోచినది చెబుతాను. వాటిని సావధానంగా ఆలకించుము అని పలికాడు. దానికి ధర్మజుడు, సంజయ, అందరూ ఇక్కడే ఉన్నారు. నీవు చెప్పవలసినది చెప్పుము అని సమాధానం ఇచ్చాడు. సంజయుడు శ్రీకృష్ణుని, భీముని, అర్జునుని, నకుల సహదేవులను, ద్రుపద మహారాజును, విరాటును చూసి ఇలా పలికాడు.
మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు శాంతచిత్తుడై ఇరుపక్షములకు సంధి కూర్చమని నన్ను ఇక్కడకు పంపాడు. కాబట్టి మనం ఈ సమయంలో తెలివిగా ప్రవర్తించవలసి ఉన్నది. మీరందరూ సర్వధర్మములు తెలిసిన వారు, శాంతి స్వరూపులు. మీరు ఎప్పుడూ చులకనైన పనులు చేయరు. జయాపజయములు కడకు సుఖాన్ని ఇవ్వవు. ఇలాంటి యుద్ధానికి మీలాంటి ఉత్తములు ఒడిగడతారా? యుద్ధం అంటే అందులో బాలురు, వృద్ధులు, సకులు, బంధువులు నశిస్తారు. అందరినీ పోగొట్టుకొని ఎవరు మాత్రం ఏమి సుఖపడతారు? మీకు శ్రీకృష్ణుడు పెట్టని కోట. భీమార్జునులు యుద్ధంలో బగబగ మండే మంటల్లాంటి వారు. సాత్యకి, విరాటులు, ద్రుపదులు మేరు పర్వతం లాంటి వారు. ఇంకా నీ పరాక్రమం గురించి చెప్పేదేముంది? మిమ్మల్ని ఆ దేవతలైనా జయించగలరా? ఇంకా ఆ పక్కన ద్రోణుడు, భీష్ముడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు, శల్యుడు సుయోధనుని కోసం తమ ప్రాణాలు అర్పిస్తారు. ఇంకా సుయోధనుని తమ్ములు, కుమారులు, అజేయులు, సోమదత్తుడు, బాహ్లీకుడు ఆ శివునికి కూడా లొంగరు. ఇలాంటి వారు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటే ఎవరికి మేలు? నాకు చూడగా మంచిది కాదు అనిపిస్తుంది. కాబట్టి కృష్ణ, నీకు నమస్కరిస్తాను. అర్జున, నీకు చేతులెత్తి మొక్కుతాను. మిగిలిన పాండవ బంధు మిత్రులందరికీ సవినయముగా మనవి చేస్తూ ఉన్నాను. అసూయలు మానుకోండి, క్రోధమును వీడనాడండి, శాంతించండి. ఈ ధర్మరాజును శరణు కోరుతున్నాను అంటూ ధర్మజును చూచి, దేవా, శాంతించుట మంచిది. దీనికి భీష్మద్రోణులు సంతోషిస్తారు. పైగా ఇది సర్వలోక సమ్మతము అని పలికి కూర్చున్నాడు సంజయుడు. సంజయ, నా మాటలలో నీకు మైత్రి తప్ప యుద్ధం అనే మాట వినపడిందా? మాకు మాత్రం యుద్ధం అంటే ఇష్టమా? యుద్ధం చేయకుండా కార్యం సానుకూలమైతే అంతకన్నా కావలసింది ఏముంది చెప్పు? భీమార్జునుడు ఎల్లప్పుడూ జనహితమైన పనులు చేస్తారు, కానీ దుష్కర్మములు చెయ్యరు. సాధారణంగా జనులు దురాశకు పోయి దుఃఖాన్ని కొని తెచ్చుకుంటారు. యుద్ధం దుఃఖాన్ని కాక సుఖాన్ని ఇస్తుందా? సంజయ, మా పెదనాన్న ధృతరాష్ట్రుడు నీతి మార్గాన్ని విడిచిపెట్టి వక్ర మార్గాన్ని నడుస్తూ మమ్మల్ని మాత్రం చక్కని మార్గంలో నడవమని నీతులు చెబుతున్నాడు. ఎదుటివారు కూడా తాము నడిచే మార్గంలో నడవమని చెప్పాలి గాని నాకు మొత్తం కుడుము ఇవ్వండి, మీరు మాత్రము చిన్న ముక్క తీసుకోండి అని చెప్పడం బాగుంటుందా? ఇప్పుడు మాకు సంపద లేదు, శక్తి లేదు. మమ్మలను పిలిచి ఆదరించడానికి ధృతరాష్ట్రుడు ఏమైనా వెర్రివాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు. ఆనాడే పెద్దలు చెప్పిన మాటలు వినలేదు, ఈనాడు వింటాడా? ధృతరాష్ట్రుడికి తన కొడుకు అత్యంత పరాక్రమవంతుడని నమ్మకం. అతడు విషం తాగమన్నా తాగుతాడు, కాని మంచి మాటలు వింటాడా? ధృతరాష్ట్రుడు తన కుమారులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు చెప్పిన మాటలు వింటాడు, కాని మంచి మాటలు వినడు. ఇది ధృతరాష్ట్రుని మనస్తత్వము. అది తెలిసి నువ్వు ఇలా మాట్లాడడం నీ అవివేకము కాకపోతే ఇంకేముంది? సుయోధనుడు కర్ణుని భుజబలం వలన ఆ రాజ్యం నిష్కటంకం చేసుకోవాలని అనుకుంటున్నాడు. అతను శ్రీకృష్ణుడికి, అర్జునుడికి భయపడడు. భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాశము చుట్టుకున్న వారికి యుద్ధం తప్ప వేరొకటి తెలియదు. వారిని గాంధీవి, కపిధ్వజ కాంతులు గుడ్డివారిగా చేయడం తథ్యం. సంజయ, ముందు మమ్మల్ని మా పరాక్రమాలను పొగిడావు, తరువాత వారితో గెలవలేమని యుద్ధం వద్దు అంటున్నావు. నీ పక్షపాత బుద్ధి విడిచిపెట్టి మేము యుద్ధంలో కౌరవులను గెలుస్తామో లేదో అది అటుంచి నీవు గుణవంతుడవు, మా కోపం పొయ్యేటట్టు మాట్లాడావు. మేము కూడా సహనం వహిస్తాము. మాకు ఎన్ని అవమానాలు చేసినా అన్ని సహించాము అన్న సంగతి నీకు తెలుసు. ఇంకను అలాగే సహిస్తాము. మేము ఎవరికి కీడు చేయము. మా మీద అనుమానం వద్దు. నిజంగా ధృతరాష్ట్రునికి మంచి బుద్ధి ఉంటే, మాతో బంధుత్వము కాంక్షిస్తే, జనులందరూ మెచ్చగా మమ్ములను పిలిపించి గౌరవించి తన కొడుకులతో మాకు రాజ్యభాగము ఇవ్వమని చెప్పి మాకు ఇంద్రప్రస్థము గాని వేరే ఒక పట్టణము గాని ఇచ్చి పంపుట ఉచితం కదా అని అన్నాడు ధర్మరాజు. సంజయుడు లేచి, ధర్మజ, ఎన్ని తప్పులైనా సహించి ఓర్పు వహిస్తావని తెలిసి నీకు ఇన్ని మాటలు చెప్పాను. ఇంకా కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను.
నీవు నమ్ముకున్న సత్యము అహింస నీకు సర్వసంపదలు. కౌరవులు తమ దుశ్చర్యలతో మీకు రాజ్యభాగం ఇవ్వకపోయినా మీకు మాత్రం ఆ నెత్తుటి కూటి కన్నా భిక్షాన్నమైన మేలు కదా. నీవు రాజసూయ యాగం చేసినప్పుడు పుణ్యాత్ముడవు. అలాంటి నీ చరిత్ర హింసతో కలంకితం కాకూడదు కదా. నీతో మాయా ద్యూతం ఆడి నీ రాజ్యం హరించి మిమ్మల్ని అడవులకు పంపిన వారిని నీ ఓర్పుతో లోకమంతా నిందించేట చేశావు. అడవులలో ఎన్నో కష్టాలు పడ్డావు. అలాంటి వాడివి ఈ రోజు ఈ నీచమైన యుద్ధానికి పాల్పడి బంధుమిత్రులను చంపుకోవడం న్యాయమా? హాలాహలం దిగమింగిన ఆ మహాశివుని తర్వాత హాలాహలం వంటి కోపాన్ని దిగమింగుకున్న నిన్ను చెప్పుకోవచ్చు. కాబట్టి కోపం విడిచిపెట్టు, నీ కీర్తి సార్థకం చేసుకో అని అన్నాడు సంజయుడు. సంజయుడు చెప్పినది అంతా సావధానంగా విని ధర్మజుడు సంజయుని చూసి ఇలా అన్నాడు. సంజయ, నీవు పలికినది అంతా నిజమే. కాని కొన్ని కర్మలు పైకి ధర్మములుగా కనిపించినా అవి లోతుగా చూస్తే అధర్మములే. కొన్ని పనులు మొదట అధర్మములుగా కనిపించినా కొంతకాలం తర్వాత ధర్మంగా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి నన్ను తలుచుకుంటే నేను చేసినది అధర్మం అని నిరూపించి తర్వాత నన్ను తిట్టు. నువ్వు చెప్పినట్టు కోపము నివారింపవలసినదే కాదనను. అహింస ఉత్తమ ధర్మం. కాని వంశనాశకులను, లోకకంటకులను, పాపాత్ములను నిర్మూలించడం ధర్మం అని పెద్దలు చెప్పగా విన్నాను. యుద్ధము రాజధర్మము. అవునో కాదో నీవే చెప్పాలి. ఇది కర్తవ్యం కాదు అని చెప్పడానికి మాకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. మనకు ఈ వితర్కము ఎందులకు? శ్రీకృష్ణుడు ధర్మాధర్మములు తెలిసినవాడు, కార్యము అకార్యములు నివారణ చేయదగినవాడు. ఇది ఉచితము కాదు అని చెప్పేవాడు. సంజయ, నేను ఎల్లప్పుడూ పాండవుల శుభం కోరుకుంటాను. ధృతరాష్ట్రుడు కూడా తన పౌత్రుల మేలు కోరుకునేవాడే. అతనికి కీడు తలపెట్టడం భావ్యం కాదు. అతడు ఇప్పుడు తెలివి తెచ్చుకొని పాండవులను పరామర్శించడానికి నిన్ను పంపాడు. నీవు కూడా నీకు తోచిన ధర్మాన్ని వినయంగా చెప్పావు. నీవు చెప్పిన శాంతి వచనాలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. పైకి చూస్తే అంతా సవ్యంగా ఉన్నప్పటికీ ధర్మరాజు మాటల వలన సంధి పొసగదని తెలుస్తూ ఉంది. ధర్మరాజు మాట కూడా సరి అయినదే. దుర్యోధనుడు దుర్మధాంధుడు. అతని తండ్రి ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో మీకు తెలుసు. ధృతరాష్ట్రుని యొక్క తీపి మాటలు, ఆదరింపు గురించి నీవు ఎంతో గొప్పగా చెప్పావు. వాటితో తృప్తిపడి పాండవులు తమ రాజ్యభాగము అడగకుండా ఉంటారా? గతాన్ని తవ్వుకోకుండా ధర్మరాజు ఓర్పు వహించి కౌరవులతో కూడా గౌరవంగా బతకాలనుకుంటున్నారు. అది వారి గొప్పతనము, కారుణ్యము. లోకాచార ప్రకారము సంక్రమించవలసిన తమ తండ్రి రాజ్యభాగము ఇవ్వను అంటే వారు విధి లేక యుద్ధానికి సన్నద్ధం అవ్వడం ద్రోహం అవుతుందా? సంజయ, ఇలా ఒక పక్క అవమానాలు సహిస్తూ పొగిడించుకుంటూ దీనంగా బతకడం కంటే యుద్ధం చేయడమే మేలు అని నాకు అనిపిస్తూ ఉంది. యుద్ధము క్షత్రియులకు ధర్మమా కాదా అని నిన్ను ధర్మజుడు అడిగాడు. ద్విజులకు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, ఉపనయన అర్హత కలిగిన వారు వారి వారి కర్మములను నిర్దేశించున్నప్పుడు ధర్మశాస్త్రవేత్తలు క్షత్రియులు ఇవ్వడమే గాని తీసుకొను వారు కాదు, ఒకరిని వేడుకొను వారు కాదు అని చెప్పడం లోకంలో అందరికీ తెలుసు. పైగా క్షత్రియులు వర్ణాశ్రమ ధర్మములను రక్షింపవలసిన వారు. అట్టి క్షత్రియులు నిజ ధర్మాన్ని వదులుకుంటారా? అదే కాకుండా తాము న్యాయంగా సంపాదించుకున్న ఆస్తిని, తమకు కలిగిన సంపదను అనుభవించుచు ధర్మ మార్గంలో జీవిస్తున్న వారికి ఇతరులు అన్యాయం చేస్తే అలాంటి వారి కోసం గదా ఈ ధర్మములు నిర్ణయింపబడినవి. సంజయ, ఇప్పుడు నీవు ఇక్కడ పలికిన ధర్మములు కౌరవులకు చెప్పగలవా? శ్రీకృష్ణ, నీవు కూడా ఇలాంటి విషయములలో
మనసులో పెట్టుకుంటే కార్యం ఎలా సఫలమవుతుంది చెప్పు అని అన్నాడు సంజయుడు. దానికి మరల కృష్ణుడు, మరి ఆ రోజు సభలో భీష్మద్రోణ కృపాచార్యులు మొదలగు వృద్ధులు ఉన్నారు కదా, వారెందుకు నోరు మెదపలేదు? ఆ ధృతరాష్ట్రుడు కూడా కొడుకులను పల్లెత్తు మాట అనలేదు. ఆ రోజే కనుక ధృతరాష్ట్రుడు వారిని వారించి ఉంటే నేనే కాదు లోకమంతా సంతోషించేది. దుర్మార్గుడైన దుశ్శాసనుడు తిట్టుకుంటూ ద్రౌపదిని నిండు కొలువులోకి ఈడ్చుకొస్తుంటే మామ గారైన ధృతరాష్ట్రుడు ఎలా సహించగలిగాడు? ద్రౌపది ఏడ్చుకుంటూ అతనికి వినపడేలా అరవలేదా? వినపడ్డా ఎలా ఓర్చుకున్నాడు? ఇప్పుడు తగుదునమ్మా అంటూ వారి క్షేమం కనుక్కోవడానికి దూతగా నిన్ను ఎలా పంపారు? ఒక స్త్రీని జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొని వస్తే అది మంచిది కాదు అని తెలిసి కూడా సభలో వారంతా మిన్నకుంటే ఆమె తనకు తానే రక్షించుకుంది. అందుకని ఆమెకు అవమానం జరగలేదా? కాబట్టి కౌరవులు బతికిపోయారు, పాండవులు ఇలాంటి అవమానాలు సహించవలసినదేనా? సంజయ, ఆనాడు నువ్వు కూడా సభలో ఉన్నావు. చెవుల్లో శూలాలు పొడిచినట్టు కర్ణుడు మాట్లాడిన మాటలు నువ్వు వినలేదా? ఇక్కడ నీ భర్తలు లేరు, వీరు జూదంలో నిన్ను ఓడిపోయి నిన్ను విడిచిపెట్టేశారు. ఈ సభలో నీవు నచ్చిన మగాడిని భర్తగా వెతుక్కో అని నాడు కర్ణుడు అనలేదా? కర్ణుని మాటలు తన హృదయంలో శరముల మాదిరి నాటుకోగా దుర్భర వేదనను అనుభవిస్తున్న ద్రౌపదిని చూసి ఎవరన్నా ఓదార్చారా? అంతేకాక దుశ్శాసనుడు నీకు భర్తలు ఉండి లేనట్టే ఇక్కడ పౌరుషం ఉన్న మగాడెవ్వడు అని హేళన చేశాడు కదా. నిజమే సంజయ, పాండవులు అప్రయోజకులే. కాని ఆ మాటలు అనడం వల్ల వారికి ఏమి ప్రయోజనం కలిగింది? ఆ తరువాత అన్న మాటలు సభలో చెప్పవలసినవి కావు కాబట్టి ఈ సంధి పొసగదు. అయినప్పటికీ నేను పాండవులను ప్రార్థించి ఒప్పిస్తాను. హస్తినాపురానికి వస్తాను, కౌరవులకు బుద్ధి చెబుతాను. నా మాటలు ఒప్పుకొని వారు రాజ్యభాగము పాండవులకు ఇస్తే బతికిపోతారు. నా మాటలు మన్నించి పాండవులకు అన్యాయం చెయ్యరని ఆశిస్తూ ఉన్నాను. అలా కాకుండా ఏమన్నా కుటిలోపాయములు పన్నితే పాండవ బాణాగ్నికి అందరూ ఆహుతి అవుతారు. వారి కుటిలత్వము, వారి దురాశ వారిని నాశనం చేస్తుంది. ఇది తథ్యము. సంజయ, మరొక మాట. సుయోధనుడు రోషంతో కూడిన మహావృక్షము, అందులో కాండము కర్ణుడు, కొమ్మలు శకుని, వాటికి పుట్టిన దుష్ఫలములు దుశ్శాసనుడు, దానికి మూలం ధృతరాష్ట్రుడు. కాని ఇక్కడ ధర్మరాజు ధర్మము అనే మహావృక్షము, దానికి కాండము అర్జునుడు, భీముడు శాఖోపక శాఖలు, నకుల సహదేవులు పుష్పములు ఫలములు. ఈ మహావృక్షమునకు మూలము సద్బ్రాహ్మణులు, వేదములు, ఈర్షసూయలు వదిలి వీటి రెండింటిలో ఏది మంచిదో నువ్వే చెప్పు. ధృతరాష్ట్రుడు, అతని కుమారులు మహారణ్యం అయితే అందులో తిరిగే సింహాలే పాండవులు. సింహాలు లేని అడవిని కొట్టేస్తారు. అడవిని వదిలిన సింహాలు బతకలేవు. కాబట్టి కురి పాండవులు ఒకరిని ఒకరు ఆశ్రయించుకొని జీవించాలి. ధృతరాష్ట్రుడు కూడా పాండవులను తన కుమారుల మాదిరి చూడాలి, ఆదరించాలి. అప్పుడు పాండవులు కూడా కౌరవులను అనుసరించుకొని ఉంటారు. కావున ఈ పని మీద నేను హస్తినాపురమునకు వస్తాను. అతడు నా మాటలకు ఒప్పుకుంటాడో లేదో చూస్తాను. దానిని బట్టి కర్తవ్యమును నిర్ణయిస్తాను. ఈ విషయం నీవు ధృతరాష్ట్రునికి చెప్పు అని అన్నాడు శ్రీకృష్ణుడు ఆవేశంతో. శ్రీకృష్ణుడు చెప్పింది అంతా విన్నాడు సంజయుడు. అలా అయితే మరి మంచిది, నేను వచ్చిన పని సఫలం అయినది అనుకుంటాను అని భీమార్జున నకుల సహదేవులకు, సాత్యకి, ద్రుపదరాజు, మిగిలిన రాజులందరికీ నాకు అనుజ్ఞ ఇవ్వండి, నేను పోయి వచ్చేదను అని పలికాడు సంజయుడు. దానికి ధర్మజుడు, సంజయ, అందరూ వింటూ ఉండగా నీవు చెప్పిన మాటలో ఒక మాట కూడా అనుచితము అయినది లేదు. నీ నోటి నుండి అవినీతి, అధర్మమైన మాటలు అసలు రావు కదా. మాకు నీవు ఒకటి, విదురుడు ఒకటి కాదు కదా. నీకు ఉన్న వినయము, నేర్పు మరొకరికి ఉంటాయా? నీవు హస్తినాపురమునకు పోయి తాత భీష్మునకు, గురుడు ద్రోణునికి, కృపాచార్యునికి నమస్కారం తెలుపుము. మా తండ్రి ధృతరాష్ట్రునికి నా నమస్కారాలు తెలుపుము.
సుయోధనుని క్షేమం అడిగానని చెప్పుము. దుశ్శాసనుని కుశలం అడిగానని చెప్పుము. విదురుని శల్యుని వినయంగా అడిగానని చెప్పు. నా స్నేహితుడు అశ్వత్థామను హక్కున చేర్చుకున్నానని చెప్పు. బాహులికిని సోమదత్తుని భూరిష్టవుని ప్రియంగా పలకరించామని చెప్పు. మరియు అక్కడ ఉన్న వృద్ధులైన రాజులకు, కృతవర్మకు, కర్ణ, శకుని, సైంధవుడు మొదలగు వారికి, మాతో యుద్ధం చేయడానికి వచ్చిన సకల దేశాధీశులకు ఎవ్వరికి తగ్గట్టు వారికి వినయంగా, బంధు ప్రీతితో, వాత్సల్యముతో, సముచిత రీతిలో నా ప్రణామములు తెలియజేయము. దాసాదాసి జనములని ఉపేక్షించకుండా మేము శత్రువులను జయించి వారిని ఆదరించదమని చెప్పుము. తరువాత నా తండ్రి ధృతరాష్ట్రుడు సభలో ఉండగా నా మాటలుగా ఈ విధముగా చెప్పుము. అనగా, నీ దయ వలన మేము సుఖంగా ఉన్నాము. మాకు మా బాల్యములోనే మా తండ్రి గారి రాజ్యభాగం మాకు ఇచ్చి మమ్ములను దయతో కాపాడావు. నీవు శంతను నీ వంశమును కాపాడుతున్నావు. ఈనాడు కూడా నీ ఇష్ట ప్రకారము పొందు చేసి అధర్మమును, చావును తొలగించిన ఈ జనము, రాజులు, బ్రాహ్మణులు నిన్ను ప్రస్తుతిస్తారు. మా తాత భీష్ముడితో ఇంత అవమానం జరిగిన పాండవులు శాంతి కాముకులు అని యుద్ధము అనే మాట తలపెట్టరు అని చెప్పుము. సుయోధనునితో మేము అత్యంత బలవంతులమై కూడా రాజ్యం నుండి వెళ్ళగొట్టిన మీ వెరితనము, అడవులలో కూడా మమ్ములను బాధలు పెట్టిన దుర్స్తనము, నిండు సభలో పాండవ పత్నిని అవమానించిన మీ తులవతను ధర్మరాజు సహించాడు అని చెప్పుము. అతనిని, అతని సోదరులను అనవసర యుద్ధంలో మరణించవద్దని చెప్పుము. ఇతరుల సొత్తుకు ఆశించకుండా వారి రాజ్యభాగము వారికి ఇచ్చి అందరము కలిసి బతుకుదాము అని చెప్పుము. మేము యుద్ధము జోలికి పోకుండా పొందుకోరుట తనకే మేలు అని చెప్పుము అని సుయోధనునికి అతని దురాశ గురించి ఎవరూ చెప్పకపోవడం వలన నేను చెప్పవలసి వచ్చినది. సుయోధనుని వైపు మహావీరులు ఉండవచ్చు, కానీ మా పక్క ధర్మము ఉంది. ధర్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి మమ్మల్ని అందరినీ యుద్ధంలో గెలవడం కష్టం. నేను భీమార్జునులే కాదు, సుయోధనునికి కూడా పెద్దవాడినే కాబట్టి నా మాట మన్నించి నా శాంతి మార్గాన్ని సాగనిచ్చి యుద్ధం జోలికి పోకుండా ఎవరి రాజ్యం వారు అనుభవిస్తూ అందరం సుఖంగా ఉందాము. ఇది పెద్దలకు, ప్రజలకు, బుద్ధిమంతులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మాకు అర్ధరాజ్యం ఇవ్వలేకపోతే కుశలస్థము, వృక్షస్థలము, వాసంతి, వారణావ్రతము ఇచ్చి మా అన్నదమ్ములకు నిలువ నీడ కల్పించమని చెప్పుము. దాని వలన సర్వజనులకు శాంతి, బంధుమిత్రులకు సౌభాగ్యము కలుగుతుందని చెప్పుము. కురు, పాంచాల, యాదవ, మాతృ దేశంలో వారు పరస్పర ప్రీతిపాత్రులై బతుకుదురు అని చెప్పుము. ఇవి అన్నీయు నా పెద్ద తండ్రి ధృతరాష్ట్రునకు సుయోధనునికి విశదముగా వివరించుము అని పలికాడు ధర్మరాజు. దానికి సంజయుడు, దేవా, మీరు అనచిత ప్రకారము చేస్తాను. మీ తండ్రి గారు నీకు, నీ తమ్ములకు, వాసుదేవునకు ప్రియం కలిగేటట్టు చేస్తాడు అని విశ్వసిస్తున్నాను అని అన్నాడు. అర్జునుడు సంజయును చూసి, మిత్రమా, నీవు నాకు బాల్యమిత్రుడవు. నీ మంచితనము మాకు తెలియదా? ఆనాడు ధర్మరాజు దయాగుణము అనే అంకుశంతోనే భీముడు అనే మత్తగజాన్ని పలికాడు. ఈ రోజు అదే జరుగుతుంది. ఇంకా సుయోధనునికి విచారం ఎందుకుంటుంది చెప్పు, వెళ్ళిరా అని పలికాడు. అందరి దగ్గర సెలవు తీసుకుని సంజయుడు హస్తినాపురమునకు బయలుదేరాడు. మహాభారతము ఉద్యోగ పర్వము ప్రథమ శ్వాసము సంపూర్ణము. మిగతాది మహాభారత ఉద్యోగ పర్వము ద్వితీయ శ్వాసము రేపటి కార్యక్రమంలో చెప్పుకుందాము. సెలవు.